అందరికీ గ్రూప్ 3కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ డేట్ అయితే ఎక్స్టెండ్ అయింది అప్ టు అక్టోబర్ 23 వరకు. మనందరికీ తెలిసిందే గ్రూప్ 4 వారు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. అండ్ గ్రూప్ 2కి సంబంధించిన రిజల్ట్స్ కూడా వచ్చినాయి. గ్రూప్ 1కి సంబంధించిన రిజల్ట్స్ కూడా వచ్చినాయి. మిగిలింది ఒక్కటే గ్రూప్ 3 వెబ్ ఆప్షన్స్. ఇప్పుడు దానికి సంబంధించిన డేట్ కూడా యాక్చువల్గా నిన్ననే అయిపోవాల్సింది. అక్టోబర్ 23 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నా సైడ్ నుంచి పర్సనల్గా మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు నిన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసి మరి ఒక చిన్న వీడియోది నీ ఛానల్ తరపున కూడా అని చెప్పిండు. ఏం లేదండి, ఇప్పుడు ఆల్రెడీ వేరే జాబ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నా ఫ్రెండే నా పీజీ రూమ్మేటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యిండు. ప్రస్తుతం మెదక్లో జాబ్ చేస్తుండు. గ్రూప్ 3లో లిస్ట్లో వచ్చింది, ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి ఛాన్స్ ఉంది. అయినా కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా ఆయన నాకు పర్సనల్గా కాల్ చేసి మరి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా చెప్పిండు, ఆల్రెడీ జాబ్లో ఉన్నవాళ్ళు, గ్రూప్ 3 కంటే మంచి పోస్టింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం ఆలోచించి పెట్టకుండా ఉంటే అట్లీస్ట్ మీ తర్వాత క్యాండిడేట్కి జాబ్ రానికి ఛాన్స్ ఉంటుంది. ఇది రిక్వెస్ట్, అది ఓకేనా. మీ గోలే గ్రూప్ 3 అనుకుంటే పెట్టుకోండి, అది మీ ఇష్టము. బట్ గ్రూప్ 3 కంటే ఆల్రెడీ గ్రూప్ 2లో సెలెక్ట్ అయిన వాళ్ళు, గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదంటే గ్రూప్ 4లో నేను ఓకే అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, కొంచెం గ్రూప్ 3 గురించి ఆలోచించి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే ఓకే, ఆ పోస్ట్ అనేది వేరే వాళ్ళకి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని అది మళ్ళీ ఫర్దర్గా ముందే వెళ్ళి లాస్ట్కి జాబ్ వచ్చిన తర్వాత దానికంటే ప్రస్తుతం చేస్తున్న జాబే బెటర్ ఉంది అని మళ్ళీ ఈ ప్రస్తుతం ఉన్న జాబ్లోనే కంటిన్యూ అయితే అది బ్యాక్లాగ్ పడిపోతుంది. దట్ ఒక స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, ఒక నిరుద్యోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం బెనిఫిట్ కాకుండా పోతుంది. అది ఆలోచించండి కొంచెం. ఆల్రెడీ జాబ్లో ఉన్నవాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టకుండా ఉంటే ఫర్దర్గా మీ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్ వెళ్తుంది, వాళ్ళ జీవితం అనేది సెట్ అయిపోతుంది. చాలామంది కష్టపడ్డారు, అందరు రాశారు, అండ్ ఆల్రెడీ చాలామంది జాబ్స్లో సెటిల్ అయ్యారు. ఎవరైతే గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, గ్రూప్ 4లో సెట్ అయ్యారు, లేదంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో సెట్ అయ్యారు, వివిధ రకాల జాబ్లలో సెట్ అయ్యారు ఎవరైతే ఉన్నారో, ఈ గ్రూప్ 3 వెబ్ ఆప్షన్స్లో కూడా వాళ్ళ పేరు వచ్చింది. ఎవరైతే పేరు వచ్చిన వాళ్ళు ఉన్నారో కొంచెం ఆలోచించి మీరు పెట్టకుండా ఉంటే మీ తర్వాత ఉన్న వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది. ఇది మాకు అయిన రిక్వెస్ట్ అండి, మా సైడ్ నుంచి వెళ్ళి కొంచెం ఆలోచించండి, ఓకేనా. ఎనీవేస్ డన్. అందరికీ ఆల్ ది బెస్ట్. ఎవరైతే గ్రూప్ 3 వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, మీకు సంబంధించింది ఏదో ఒక ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. డన్. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.